యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయినప్పుడు ప్రధాన మందిరంలో కర్టెన్ చిరిగిపోయిందని నేను విన్నాను బ్రదర్. అది ఎందువలన అంటారు? అది బైబిల్లో ఉన్న విషయమే. అది ఆయన చనిపోయినప్పుడు ఆ పరలోకంలో ఉన్న ద్వారంలో ఉన్న ఒక తెర చిరిగిపోయింది అని. ఈ తెర ఏం చిరిగిపోయిందంటే అప్పటిదాకా పాత నిబంధనలు ఉన్న గుడారాల పండగ, ఆ వే ఆఫ్ ద టెంపుల్ ఏంటంటే ఆరాధన స్థలము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలము, అక్కడ కట్టన ఉండేది. ఆ కట్టన ఏంటంటే వాళ్ళ అర్పణలు ఏమైనా ఉన్నా కానీ వాళ్ళ గోత్రం చెప్పి వాళ్ళ అర్పణ లోపల తీసుకెళ్ళి గంట కొట్టి లోపల ప్రార్థన చేయటము, మళ్ళీ గంట కొట్టిలో బయట తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేసేయటం. అది ప్యాటర్న్. అంటే ప్రధాన యాజకులకి వారికి మధ్యలో ఒక అడ్డుగోడ. యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత అది ఎత్తేసారు పైకి, చిరిగిపోయింది. అంటే అది అవసరం లేదు, ఇంకా మీకు ప్రధాన యాజకులు అవసరం లేదు, ఇంకా నేనే మళ్ళీ ప్రధాన యాజకులు చేస్తున్నాను మిమ్మల్ని. ఇప్పటిదాకా యాజకులు ఎన్నికొచ్చబడ్డారు, ఇవాళ నుంచి మీరే కింగ్స్ ఆఫ్ ద రాయల్ ప్రీస్ట్హుడ్ అని చెప్పేసి ఆ చిరిగిపోవడంతో ఆ తండ్రికి మనకి ఒక క్లియర్ యాక్సెస్ చూసే అవకాశము మనకు ఆయనతో కలిగింది. కాబట్టి చిరిగిపోయింది అది. ఓకే బ్రదర్? ఎస్ బ్రదర్, థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.